మనం కిట్టుని కలుసుకోవాలి సార్. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు. ఏర్పాటు చేస్తాను సార్. అందరి చేతుల్లో తుపాకీలున్నాయి. భయమా? అంత గొప్పోడు వీరభద్రమే నీ దెబ్బ కదిరి నాకు రాయబారం పంపించాడు అంటే నీ గురించి చెప్పాలా? భయపడకు, నిన్ను పట్టుకోవడానికి రాలేదు. నీ దగ్గర సహాయం కోసం వచ్చాను. నా సహాయం ఏంటి? ఇలా చూడు, అసలు విషయానికి వస్తున్నాను. నీకు వీరభద్రానికి ఉన్న పగేమిటో నాకు తెలుసు. వాడకొన్ని దూతగా పంపించడం, వాడిని నువ్వు తిప్పి పంపించడం కూడా నాకు తెలుసు. అది జరిగిపోయిన కదా. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు వాడితో రాజీకి రావాలి. వాడు నా కుటుంబాన్ని అంతం చేశాడు. వాడిని అంతం చేయడానికే నేను బతికున్నాను. వాడి మీద పగ తీర్చుకోవడమే నీ లక్ష్యమా? అవును. వాడి మీద పగ తీర్చుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు. అంతకంటే ముందు వాడు నిన్ను చంపేస్తే? నా స్థావరంలో వాడి నీడ పట్టడానికి వీల్లేదు. వాడి మీద పగ తీర్చుకోవడానికి ఓ దారి చెప్పనా? ఏంటా దారి? వాడితో రాజీ పడుతున్నట్లుగా నటించి వాడిని ఇక్కడికి రమ్మను. ఆడి గురించి నీకంటే కూడా నాకే ఎక్కువ తెలుసు. 10 ఏళ్ల తర్వాత ఒకడు విరోధి అవుతాడని తెలిస్తే వాడిని ఇప్పుడే చంపేస్తాడు. ఇలా చూడు, ఈ విషయం నాకు నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నీ మీద పెద్ద నేరారోపణలేవీ లేవు. నువ్వు నాకు సహాయం చేశావంటే గవర్నమెంట్కి చెప్పి నీకు శిక్ష తగ్గిస్తాను. ఇదిగో ఇట్రా. నువ్వు సూటిగా ఆడితో పోట్టాను లేవు. ఒకవేళ పోట్టాడినా గెలవను లేవు. ఎందుకు మొండిపట్టు పడుతున్నావు? నేను ఊరొదిలేసి నీతో పాటు ఎందుకు తిరుగుతున్నాను చెప్పనా? మా అన్నయ్యని చంపేసినోడ్ని నేనే చంపాలా? ఇప్పుడేం చేయాలంటావు? వీరభద్రం గాడి సావు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. వాణ్ణి కలుసుకోవడానికో ముహూర్తం పెట్టి ఎక్కడో ఎప్పుడో కబురు చేస్తా. థ్యాంక్స్ కిట్టు. మిస్టర్ ప్రభాకర్, వీరభద్రం ప్రత్యర్థి మీ ప్లాన్ కి సహకరిస్తాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? ఆ కిట్టుకి వీరభద్రం శవం కావాలి, నాకు వీరభద్రం కావాలి, ప్రాణంతోనూ శవంగాను. కానీ నేనెవరిని నమ్మదలుచుకోలేదు. నేనిచ్చిన ప్లాన్ ప్రకారం రేపు రాత్రి కొండపల్లికి పడమరగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాళ్లపల్లి దగ్గర వాళ్ళు కలుసుకోబోతున్నారు. వాళ్ళు కలుసుకునే చోటుకి నేను పోలీసులతో వెళ్ళి రౌండప్ చేస్తాను. సో ఐ వాంట్ పోలీస్ ఫోర్స్. ఓకే, ఐ విల్ అరేంజ్ ఇట్. ఏంట్రా, సొంత మనిషి దగ్గర కూడా సిపాయిలా గుర్రాల మీద కూర్చున్నారు. వెళ్ళి కట్టేసిరంట్రా. ఇకపై మనం నడిచే వెళ్ళాలి. ఎక్కడికి సార్ వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు. దిగండి. ఇది దట్టమైన అడవి. చీకట్లో ఎలా వెళ్ళడం? దానికో దారుంది. వీరభద్రుడు ప్రభాకర్ చేతిలో సిక్కడం కంటే బంధువు చేతిలో సావడమే నయం. కాల్చు, కాల్చు, కాల్చు.
నన్ను మోసం చేద్దామని చూస్తున్నావురా? నా 8వ ఏట నుంచే ప్రభుత్వాన్ని మోసం చేస్తానరా. నిన్నడ్డెట్టుకునే ప్రభాకర్ నన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు రా. కానీ ముందు ఎరేస్తేనే రా చేప చిక్కేది. బిడ్డకు తల్లినయ్యే భాగ్యాన్ని నాకు లేకుండా చెయ్యకు. నా బిడ్డ నేను చెయ్యకు. గంధం సెట్లన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారా? ప్రభాకర్ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎండకి వానకి తడిచిపోయి చెట్లు పాడైపోతున్నాయి. అందుకే గుడారంలో పెడదామని తీసుకెళ్తున్నాం. గుడారంలోకి తీసుకుపోతే ఈరభద్రుడి పరువు ఏమవుద్ది? ముందు గంధం సెట్లన్నీ అమ్మి క్యాష్ చేసుకోవాలి. త్వరగా తీసుకెళ్ళండి. రేపే సెట్లన్నీ కొట్టి లారీలకు ఎక్కించి ఒరిస్సాకు పంపాలా ఏర్పాటు. రేపు మనం లారీలు పంపే విషయం ప్రభాకర్కి తెలియాలా? ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ రూట్ నుంచి వెళ్తున్నాయో తెలియజేయి. అడ్డం వచ్చాడో క్లోజ్ చేసేయి.